పరిస్థితి చూస్తుంటే ఏదో పెద్ద యుద్ధమే జరుగుతుంది అన్నట్లు అనిపిస్తుంది. అసలు విషయం ఏంటో, ఎందుకు ఈ గందరగోళం నెలకొందో కొంచెం క్లియర్గా మాట్లాడుకుందాం. గవర్నమెంట్ ఏమో పెట్రోల్ ఫుల్ ఉంది, టెన్షన్ పడకండి అంటుంటే, మనోళ్ళేమో తర్వాత దొరకదేమో అని బంకుల మీద పడుతున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, అందరూ ఒకేసారి వెళ్ళేసరికి ఉన్న స్టాక్ కాస్త గంటలోనే ఖాళీ అయిపోయింది. ఆయిల్ కంపెనీలు డీలర్లకు ఇచ్చే క్రెడిట్ సౌకర్యాన్ని ఆపేసి, ముందు పైసలు కట్టండి అప్పుడే లోడ్ పంపిస్తామని కొత్త రూల్ పెట్టాయి. దీనివల్ల కొందరు బంకు యజమానులు వెంటనే డబ్బులు కట్టలేక స్టాక్ తెప్పించుకోవటంలో వెనకబడ్డారు. అందుకే కొన్ని బంకులు మూతబడ్డాయి. బండిలో పెట్రోల్ కొట్టించుకుంటే ఒక అర్థం ఉంది, కానీ వాటర్ క్యాన్లు ప్లాస్టిక్ డబ్బాల్లో నింపుకోవడం వల్ల ప్రమాదం ఎక్కువ. అందుకే పోలీస్ అధికారులు వీటిని నిషేధించారు. 200 రూపాయల నుండి 300 రూపాయల లిమిట్ పెట్టడానికి కూడా కారణం ఇదే. సిద్దిపేట కలెక్టర్ గారు సివిల్ సప్లైస్ అధికారులు స్టాక్ పుష్కలంగా ఉంది, ఆందోళన వద్దు అని చెబుతున్నారు. అన్వెరిఫైడ్ మెసేజ్లను చూసి కంగారు పడకండి, 1-2 రోజుల్లో సప్లై మళ్ళీ మామూలైపోతుంది. క్యానుల్లో పెట్రోల్ నింపడం వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. మీ ప్రాణం కంటే 2 లీటర్ల పెట్రోల్ ముఖ్యం కాదు కదా. పెట్రోల్ అయిపోలేదు, మనలో ఉన్న ఓపిక అయిపోయింది. రేపు పొద్దున్న మళ్ళీ ట్యాంకర్లు వస్తాయి, బంకులు తెరుచుకుంటాయి. అంతవరకు కొంచెం చిల్ అవ్వండి.